నమస్కారం. పత్రికా విలేకరులు వచ్చిన వారందరికీ సుస్వాగతం కోరుతూ ఇప్పుడు యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్ నుంచి మన హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అయిన డాక్టర్ గణేష్ శేషక్ గారు వచ్చారు రాజమండ్రికి. సో ఇంతవరకు చెప్పారు రాజమండ్రి అంటే ఆయనకున్న అవినాభావ సంబంధం ఎలా ఉంది, ఆయనకి ఎంత సంతోషం ఇక్కడ రావడానికి, గోదావరి జనాలతో మీట్ అవ్వడానికి, వీళ్ళ కల్చర్ కానివ్వండి, వాళ్ళ హృదయాలు కానివ్వండి. సో అలాగే ఇప్పుడు మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అత్యాధునిక తంత్రజ్ఞానాలతో మనకు యాక్చువల్గా టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీలో మనకు ట్రీట్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి క్యాన్సర్కు. మనందరికీ తెలుసు బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఎంత ప్రాణాంతకమైన వ్యాధి అని. సో అట్లాంటి వ్యాధుల్ని సైతం పేషెంట్స్ యాక్చువల్గా రోగులు అత్యాధునిక విధానంతో ఉపకరిస్తున్నారు. ఎంతో మంది పేషెంట్స్ ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని చాలా నయమైనారు. అందులో ఒక భాగమైన ఉమామేశ్వర్ గారు వచ్చారు, మనతో పాటు ఉన్నారు. ఆయన ట్రీట్మెంట్ తీసుకొని ఎంతవరకు సాధారణమైన జీవితం ఇప్పుడు పొందుతున్నారు, చదువుతున్నారు బాగా. సో ఆ ఎక్స్పీరియన్స్ ని మీతో పాటు ఇప్పుడు షేర్ చేసుకుంటారు. డాక్టర్ గణేష్ సార్ కూడాను మాట్లాడతారు. సో అందరికీ నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ జబ్బులు స్పెషలిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. గత 25 సంవత్సరం నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. గత 15 years నుంచి యశోద హాస్పిటల్లో ఒక సీనియర్ హిమటాలజిస్ట్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిమటాలజీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లాగా పనిచేస్తున్నాను. ఇప్పుడు వరకు మనం 500 ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సలు చేశాము. దాదాపు 80% ఎక్కువగా పేషెంట్స్ కంప్లీట్లీ క్యూర్ అయ్యి ఇప్పుడు పేషెంట్ కాకుండా మనలాగా సాధారణమైన ఆరోగ్యం అన్న జనాలు అయ్యారు, రైట్? సో 2026 చాలా రిమార్కేబుల్, చాలా ఎక్సైటింగ్ ఇయర్. కొత్త మార్పులు మీరు చూస్తున్నారు. నేను రాజమండ్రిలో 12 సంవత్సరంగా ప్రతి నెల ఇక్కడ బ్లడ్ సంబంధించిన పేషెంట్ చూడడానికి 12 years వచ్చాను. గత 2 years నుంచి రాలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అత్యాధునికమైన ఇమ్యూనోథెరపీస్ వచ్చాయి కాబట్టి మా టీం నుంచి డాక్టర్ ఇక్కడ వస్తారు. 2025 గత సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కి కన్సెప్ట్ ఏముంటుంది? టీ రెగ్యులేటరీ సెల్స్ అంటే వేరే డోనర్ స్టెమ్ సెల్స్ మన బాడీలో, మన బాడీ ఒప్పుకున్న టెక్నిక్ కి కారణం ఉన్న ఒక ఇమ్యూన్ సెల్స్, టీ రెగ్యులేటరీ సెల్స్, దాని గురించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అదేవిధంగా గత 25 సంవత్సరంలో రక్త శాస్త్రం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బ్లడ్ క్యాన్సర్ చికిత్స చాలా ఇంప్రూవ్, చాలా అత్యాధునికమైన అయింది. ఒక ఉదాహరణ చెప్తాను, రైట్? సో కార్టీ సెల్ అంటే మామూలు కీమోథెరపీ అంటే మనం ఏమనుకుంటాం, చాలా పేషెంట్ ఇబ్బంది పడతాడు, చాలా నొప్పి ఉంటాయి, చాలా వామిటింగ్స్, అసలు తట్టుకోలేని చికిత్స. కానీ అత్యాధునికమైన టార్గెటెడ్ చికిత్స అంటే మనకు సర్జికల్ స్ట్రైక్ గుర్తు, సివిలియన్స్ ని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఓన్లీ మనం టెర్రరిస్ట్ ని నష్టం చేసి డిస్ట్రాయ్ చేసేసాం. అదేవిధంగా అత్యాధునికమైన టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ ఇది ఏం చేస్తుందంటే మన సొంత సెల్స్ కృత్రిమంగా క్యాన్సర్ ని అటాక్ చేయలాగా తయారు చేస్తాం. సో దానికి కార్ టీ సెల్ ట్రీట్మెంట్ అంటారు. దాని కాస్ట్ అమెరికాలో కానీ యూరోప్ లో కానీ 8 to 10 crores ఉంటుంది, రైట్? ఈ చికిత్స గత 2-3 సంవత్సరం నుంచి ఇండియాలో అవైలబుల్ ఉంది. దాని ముందు మన చాలా రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ ఈ ఏరియాస్, మన తెలుగు రాష్ట్రం నుంచి చాలా పేషెంట్ ని మేము అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ పంపించాం. ఈ చికిత్స ఇండియాలో వచ్చే ముందు 2020 ముందు, రైట్? సో చాలా పేషెంట్స్, డబ్బులు ఉన్నవారు 8 to 10 crores ఖర్చు చేసి దాంట్లో ఒక దాదాపు 60-70% పేషెంట్స్ క్యూర్ అయ్యారు. అదే చికిత్స మన ఇండియన్ టెక్నాలజీ, ఐఐటి ప్లస్ టాటా హాస్పిటల్ కలిపి ఈ కార్టీ మన దేశంలో తయారు చేశారు. దాని కాస్ట్ ప్రస్తుతానికి 25 లక్షలు మాత్రమే. మీరు అనుకుంటారు, ఎస్ 25 లక్షలు మన జనాలకి చాలా పెద్ద కాస్ట్, కానీ
ఇది ఇప్పుడైతే స్టార్టింగ్ లో 60 లక్షలు ఉండేది. ఒక సంవత్సరంలో 60 లక్షల నుంచి ఆ కాస్ట్ 25 లక్షలు అయింది. మన జనాలు బెనిఫిట్ చాలా జనాలకి వెళ్తూ నెక్స్ట్ 6 months 12 months 1-2 years లో ఆ కాస్ట్ అందరికీ అందుబాటులో ఉండేలాగా 5 నుంచి 10 లక్షలు కూడా అవ్వచ్చు అని మనకు ఒక ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో గుర్తు పెట్టుకోండి, ఒక చికిత్స అమెరికాలో యూరోప్ లో 10 కోట్ల చికిత్స మన భారతదేశంలో మన టెక్నిక్ ద్వారా తయారు చేసిన చికిత్స 10 లక్షల దాకా కూడా మన అందుబాటులో ఉండొచ్చు. సో ఆ సందర్భంగా ఒక స్టోరీ చెప్తాను. ఉమా గంగాధర్ చాలా బ్రైట్ బాయ్, మన రాజమండ్రి పరిసరం నుంచి, నిడదవోల్ దగ్గర వాళ్ళ ఊరుంది. 2018 ఒక బ్లడ్ క్యాన్సర్ అయ్యాక ఆ బ్లడ్ క్యాన్సర్ చికిత్సతో కంట్రోల్ కాలేని పరిస్థితిలో విశాఖపట్నం వైజాగ్ లో ఉన్న టాటా హాస్పిటల్ నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కోసం అక్కడ డాక్టర్ మన దగ్గర పంపించారు. 2019-20 కోవిడ్ ముందు, జస్ట్ ఆ కోవిడ్ టైంలో ఉమా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయింది. ఇంకా నేను అన్ని మన మీడియా బంధువులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మన ఉమా యాక్చువల్ గా మన సొసైటీలో హీఈస్ అ రియల్ ఫైటర్, రియల్ హీరో. ఎందుకంటే ఒక బ్లడ్ క్యాన్సర్ చికిత్స చేసి దానితో కొట్లాడి క్యూర్ అవ్వటమే గొప్పతనం కాదు, ఆ సక్సెస్ అయ్యాక మీడియా బంధువుల ముందు వచ్చి అన్ని మన తెలుగు జనాల్లో ఉన్న భయం అపోహలు తీయడానికి ముందు వచ్చి వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నది చాలా పెద్ద గొప్పతనం. ఈ సందర్భంగా నేను మీడియా బంధువులకి పేరు దయచేసి నమోదు చేయకుండా జస్ట్ మన రాజమండ్రి కుర్రోడు అని పెట్టండి, నా పర్సనల్ హృదయపూర్వక రిక్వెస్ట్. సో 2019లో అంత రెసిస్టెంట్ క్యాన్సర్ ఉన్నప్పుడు జనాల కోసం థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఈ క్వశ్చన్స్ జనాలు అడగరు, కానీ వాళ్ళ మైండ్ లో ఇదే నడుస్తూ ఉంటుంది. సో దానికోసం మీడియా ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ, రైట్? మనం దాన్ని ఎలా మార్స్తాం, వాళ్ళు అలా వాళ్ళ మార్పు, ఆలోచన మార్పు ఉంటుంది. సో క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. సో కీమోథెరపీ మాత్రమే చికిత్స చేస్తే క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం